మన క్లాస్ స్టార్ట్ అయ్యా. NCR P to the power of R Q to the power of N minus R. This is the formula, no? See, what you do is NCR, let us take for example 10C8. 10C8 in the table you see. Table lo meer chudandi 10C8 etla chudalo ninna meeku చూపించాను. Okay, see దీని ఎక్స్పాన్షన్ తెలుసు కదా, 10 ఫ్యాక్టోరియల్ బై 8 factorial 10 minus 8 factorial 10 minus 8 factorial ఇట్లా రాసి డైరెక్ట్ గా మీకు టేబుల్లో ఏదైతే చూపించానో అది వేస్తే సరిపోతుంది. అట్లనే P to the power of R Q to the power of N minus R కూడా జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ half to the power of 0.4 ఉన్నది అనుకోండి, ఇది half to the power of 0.4 వేయండి. అట్లనే half to the power of 10 minus 8 అంటే సారీ 10 minus 2 required number is this is 8, required number is 8, 10 minus 8 2. ఇట్లా జస్ట్ సింపుల్ గా వేసి నిన్న టేబుల్ నేను చూపించాను కదా ఎట్లా చూడాలో, డైరెక్ట్ గా టేబుల్ వాల్యూస్ వేసేయండి. ఇక్కడ దాకా వేసి నంబర్స్ వేసి టేబుల్ వాల్యూస్ వేయండి డైరెక్ట్ గా. మీకు అర్థమైందా? టేబుల్ వాల్యూ ఎట్లా చూడాలో నిన్న మీకు చూపించాను. షల్ ఐ టెల్ అగైన్ ద టేబుల్ వాల్యూస్? నిన్న చూపించిన టేబుల్ వాల్యూస్ మళ్ళీ ఒకసారి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా మీకు? ఆర్ నో నీడ్? మీకు నిన్న చూపించిన టేబుల్ వాల్యూస్ ఎట్లా చూడాలో అర్థమైందా, లేకుంటే మళ్ళీ ఒకసారి చెప్పాలా? మళ్ళీ ఒకసారి చెప్పాలా? ఎస్. Is it enough or shall I tell again? Shall I explain again? No need, no? సో కాబట్టి ఆ విధంగా ఇక్కడి వరకు అయితే మీరు నంబర్స్ వేయండి, తర్వాత టేబుల్ చెక్ చేసి డైరెక్ట్ గా వాల్యూస్ వేయండి. టేబుల్ యూ బ్రింగ్ టు ఎగ్జామినేషన్ హాల్, దట్ ఈస్ అలౌడ్. జస్ట్ లైక్ లాగరిథమ్ టేబుల్స్ అండ్ యాంటీ లాగరిథమ్ టేబుల్స్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్, ఈ 3 టేబుల్స్ మీకు అలౌడే ఈ సెమిస్టర్ లో. మనం రాబోయే క్లాసులలో లేదా ఈ క్లాస్లోనే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కూడా నేర్చుకుంటాం, తర్వాత నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కూడా నేర్చుకుంటాం. సో వాటికి సంబంధించిన టేబుల్స్ మీకు ఆల్రెడీ షేర్ చేశాను. అవి 3 కూడా దే ఆర్ అలౌడ్. అవి తీసుకొని రావడానికి మీకు పర్మిషన్ ఉంటుందండి ఎగ్జామినేషన్ హాల్లో. ఓకే, ఇక ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించిన థియరీ నోట్స్ అండి, ఇది మీకు స్టార్టింగ్ క్లాస్ లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈవెన్ దెన్ you what is the meaning of binomial distribution, అది అంటే ఏంటి, దాని కండిషన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. సో binomial distribution is a probability distribution that describes the number of successes in a fixed number of independent Bernoulli trials, where each trial has only 2 possible outcomes, success or failure. Okay, so it is characterized by 2 parameters, number of trials and the probability of success in each trial. కాబట్టి నంబర్ ఆఫ్ ట్రయల్స్ అనేది మనకు ప్రాబ్లం లో ఇవ్వటం అనేది జరుగుతుందండి. అట్లనే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది కూడా మనకు ఉంటుంది లెక్కలో. ఒకవేళ లేకపోతే కాయిన్ లాంటిది అయితే 0.5, ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఈజ్ P, ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిలియర్ ఈజ్ Q. ఇది 0.5 అయితే ఇది కూడా 0.5 అవుతుంది. 2 కలిపితే 1కి రావాలి. ఇది ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ 0.4 అయితే Q ఎంత అవుతుందండి? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ Q? P is 0.4. What is the value of Q? 1/2. What 1/2? It is 0.6. Both should be equal to 1. Yes, 0.6 is equal to 1. If P is 0.2, then Q will be, what is the value of Q? 0.8. 0.8. Both combinedly should give us 1. Okay, so these are the conditions. కాబట్టి ప్రాబబిలిటీ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన కండిషన్స్ ఏమేమి ఉంటే ఇది వర్తిస్తుంది అనేది కూడా మీకు చెప్పడం జరిగింది. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్, ఇన్ఫినిట్ ట్రయల్స్ ఉండవండి. ట్రయల్స్ ఎన్ని అనేది n ఈజ్ ఈక్వల్ టు 8, 10, 6 ఆ విధంగా ఇవ్వటం జరుగుతుంది. ఇండిపెండెన్స్
అంటే ఒక ట్రయల్ కు ఇంకొక దానికి ఇంకొక ట్రయల్ కు సంబంధం ఉండదండి. ఒక ట్రయల్ చేసినాక మళ్ళీ ఇంకొక ట్రయల్ కు దానికి ఉండే ప్రాబబిలిటీ ఏదైతే ఉన్నదో సక్సెస్ ఫెయిలియర్ మొదటి ట్రయల్ కు ఎటువంటి సంబంధం ఉండదు. ఓన్లీ 2 పాసిబుల్ అవుట్కమ్స్ విల్ బి దేర్, ద సక్సెస్ ఆర్ ఫెయిలియర్. థర్డ్ అవుట్కమ్ అనేది ఉండదండి. ఓకేనా? అదే నెక్స్ట్ కాన్స్టెంట్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఆల్వేస్ ఇట్ ఈస్ ఫిక్స్డ్. ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది ప్రతి ట్రయల్ లో కూడా ఫిక్స్ గా ఉంటుంది. అది 0.4 కావచ్చు, 0.5 కావచ్చు, 0.6 కావచ్చు, 0.2 కావచ్చు. సో ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఈ 4 కండిషన్స్ మీద ఆధారపడి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది పనిచేస్తుందండి. సరే, మీరు ఏది నేర్చుకున్నా సరే వాట్ ఈజ్ ఇట్స్ రియల్ లైఫ్ అప్లికేషన్? ఓన్లీ మార్కుల కోసమేనా లేకపోతే సబ్జెక్ట్ కోసమేనా? ది రియల్ లైఫ్ లో ఏమి దాని యొక్క ఉపయోగము అంటే మీకు సింపుల్ ఈ పాయింట్స్ ఇవ్వటం జరిగింది నేను. కానీ గుర్తుపెట్టుకోండి, మనం రియల్ లైఫ్ లో ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలంటే మీరు అందరూ చాలా మంది ఐపీఎల్ చూస్తున్నారు కదా, సాయంత్రం చూస్తున్నారా కొంతమంది క్లాస్ లో? ఎస్ సార్. క్రికెట్ ఉంటారు కదా. ఇప్పుడు ఒక కెప్టెన్ గత 10 మ్యాచ్లలో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ గెలిచారా, సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ గెలిచారా, ప్రాబబిలిటీ తెలుసుకోవాలనుకుంటున్నాడు అనుకోండి, హీ కెన్ అప్లై దిస్. గత 10 మ్యాచ్లలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు సక్సెస్ మ్యాచ్ గెలవటం అనేది ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అనుకుంటే, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ సక్సీడ్ అయినారా, ఎక్కువ ఫెయిలియర్ అయినారా అనేది చూసి కెప్టెన్ టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ ఆర్ ఫస్ట్ ఫీల్డింగ్ హీ విల్ చూస్. మీకు అర్థమైందండి క్రికెట్ భాషలో చెప్పాలి అంటే? కాబట్టి మనకు గతంని ఆధారం చేసుకొని మనం ప్రాబబిలిటీ సక్సెస్ ఒకటి అనుకుంటే ఆ ప్రాబబిలిటీ ఎంత ఉన్నది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అట్లానే సో దీస్ ఆర్ ది అదర్ రియల్ లైఫ్ కండిషన్స్, రియల్ లైఫ్ మన యూసేజెస్, క్వాలిటీ కంట్రోల్. మనము ఓ 10 ఐటమ్స్ గతంలో తీసుకున్నవి, అది టీవీ రిమోట్ కావచ్చు లేదా ఎనీ అదర్ ఐటమ్స్. సో అందులో ఎన్ని డిఫెక్టివ్ ఉన్నాయి, మనం ఫ్యూచర్ లో ఏమైనా ఐటమ్స్ తీసుకుంటే అది డిఫెక్ట్ కావడానికి, డిఫెక్టివ్ ఐటమ్ కావడానికి వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ అనేది మనం తెలుసుకోవచ్చు అండి. అట్లనే ఫైనాన్స్, మనము కామర్స్ స్టూడెంట్స్ కాబట్టి స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇన్వెస్ట్ చేయడం దాని గురించి మీ అందరికీ మినిమం గా కూడా అవగాహన ఉంటుంది. కొన్ని డబ్బులు వస్తే బ్యాంకులో ఉంచాలా, ఇన్సూరెన్స్ లో ఉంచాలా, లేదా చిట్టీలు కట్టుకోవాలనా, లేదా స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇన్వెస్ట్ చేయాలనా అనేది మనకు ఒక అవగాహన ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజ్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఇప్పటి వరకు యు ఆర్ కామర్స్ స్టూడెంట్స్, యు నో సంథింగ్ అబౌట్ ది స్టాక్ ఎక్స్చేంజ్. కాబట్టి గత వారం రోజులుగా, గత 10 రోజులుగా ఏమైనా స్టాక్ వాల్యూ ఏ కంపెనీది పెరుగుతున్నది, ఏ కంపెనీ స్టాక్ వాల్యూ పెరుగుతున్నది, ఏ కంపెనీ స్టాక్ వాల్యూ తగ్గుతున్నది, మనం దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అనేది మనం చూసుకోవడానికి ఈ ప్రాబబిలిటీస్ ను ఉపయోగించవచ్చు అండి. అట్లనే మీకు గత 4 సంవత్సరాల క్రితం, 4 ఏళ్ళ 3 ఏళ్ల క్రితం మనకు కోవిడ్ వచ్చిందండి. చాలా మందికి దేశంలో, ప్రపంచంలో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చి బతికి ఉన్నామంటే మనం కోవిడ్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళమే బతికాం. సో చూడండి, అందులో ఏమన్నా స్టాటిస్టికల్ గా ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాక, ఒక కోవిడ్ మనం ఏమంటాం కోవిడ్ వ్యాక్సిన్ కావచ్చు, ట్రయల్స్ వేసినాక ఎంతమంది ట్రయల్ ఏ విధంగా సక్సెస్ అయింది, ఫెయిల్ అయింది, ట్రయల్ సక్సెస్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత, ఫెయిల్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత, బయో స్టాటిస్టిక్స్ కు ఈ మన స్టాటిస్టిక్స్ ను బయాలజీకి అప్లై చేయటం. అంటే బయాలజీ మీన్స్ ఇట్ మే బి బాటనీ ఆర్ ఇట్ మే బి జువాలజీ. కాబట్టి ఒక డ్రగ్ మనకు ప్లాంట్స్ కే కావచ్చు, ట్రీస్ కే కావచ్చు, లేదా మనుషులకే కావచ్చు, దాని సక్సెస్ రేట్ ఎంత ఉన్నది అనేది తెలుసుకోవచ్చు. ఇక ముఖ్యంగా మీకు చెప్పాలనుకున్న విషయం ఎలక్షన్ ఫోర్కాస్టింగ్. మనకు ఎల్లుండి ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, డే ఆఫ్టర్ టుమారో ఈజ్ D-Day, ఎలక్షన్ డే. ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్స్, ఎక్సర్సైజ్ యువర్ ఫ్రాంచైజ్. దట్ ఈస్ యూ షుడ్ ఎక్సర్సైజ్ యువర్ ఓటింగ్ రైట్. అది ప్రజాస్వామ్యంలో మన అందరి హక్కు. తప్పనిసరిగా ఓటింగ్ హక్కును వినియోగించుకోండి. దాన్ని దుర్వినియోగం చేయకుండా డబ్బులకు ఆశపడో లేకపోతే ఇంకొక దానికి ఆశపడో మీ ఓటుని దుర్వినియోగం చేసుకోకండి, ఓటును అమ్ముకోకండి. ప్లీజ్ క్యాస్ట్ యువర్ ఓట్. ఇక ఎలక్షన్ ఏంటి అంటే మనకు ఎలక్షన్ ఫోర్కాస్టింగ్ అంటే భవిష్యత్తులో ఏ క్యాండిడేట్ గెలుస్తాడు, ఏ క్యాండిడేట్ గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడానికి, ఫోర్కాస్ట్ చేయడానికి ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉపయోగపడుతుందండి. గతంలో ఒక ప్లేస్ లో ఒక పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ యొక్క సక్సెస్ రేట్ ఎంత ఉన్నది,
ఇంకొక క్యాండిడేట్ కు సంబంధించిన అంటే ఇద్దరు కాంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నప్పుడు మనం దీన్ని ఎక్కువగా యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లనే నేను మీకు స్టార్టింగ్ చెప్పాను, స్పోర్ట్స్ అంటే ఐపీఎల్ ను ఉదాహరణగా చెప్పాను. ఒక స్పోర్ట్ లో ఎవరు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ రేట్ ఆఫ్ సక్సెస్ ఇన్ గేమ్స్, అది మనము చూడాలనుకుంటే ఈ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ యొక్క సహాయంతో, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క సహాయంతో తీసుకోవచ్చు. అట్లనే మార్కెట్ రీసెర్చ్, మనకు కామర్స్ స్టూడెంట్స్ గా మార్కెట్ తోటి కూడా అవసరం ఉంటుంది. సో ఒక కన్స్యూమర్ బిహేవియర్ ఏ విధంగా ఉంది, ఒక మన షాప్ కి వచ్చిన కన్స్యూమర్ విచ్ టైప్ ఆఫ్ గూడ్స్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు పర్చేస్, అది మనం తెలుసుకోవచ్చండి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్స్ తోటి. అట్లనే రిస్క్ మేనేజ్మెంట్, మన ఇన్వెస్ట్మెంట్ మీకు ఇంతకు ముందు చెప్పాను ఒక 10 నిమిషాల క్రితం. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో చేస్తే మంచిదా, లేకపోతే ఇన్సూరెన్స్ సెక్టర్ లో చేస్తే మంచిదా, చిట్ ఫండ్స్ లో చేస్తే మంచిదా, లేకపోతే స్టాక్ ఎక్స్చేంజ్ లో పెడితే మంచిదా, ఈ విధంగా రిస్క్ ను మనం క్యాలిక్యులేట్ చేయడంలో, అసెస్మెంట్ చేయడంలో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉపయోగపడుతుంది, ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిలియర్. నెక్స్ట్ జెనెటిక్స్. జెనెటిక్స్ అంటే ఏంటండి, జీన్స్ అంటే ఏంటండి, వాట్ ఈస్ జెనెటిక్స్ అంటే ఏంటండి, జెనెటిక్స్ అంటే ఏంటి, వాట్ డు యు మీన్ బై జెనెటిక్స్? ఎస్, వాట్ ఈస్, నో ఐడియా? జన్యు శాస్త్రం అంటామండి తెలుగులో. అంటే తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి కొన్ని వ్యాధులు సంక్రమిస్తాయి, అవునానండి? ఎస్, ఈజ్ ఇట్ కరెక్ట్? అందుకనే పెళ్ళప్పుడు 7 తరాలు, అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూడాలంటారు. ఇప్పుడు తాత ముత్తాతలకు టీబీ ఉన్నదనుకోండి, పిల్లలకు కూడా టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. తాత ముత్తాతలకి ఇంకేదన్నా వ్యాధి ఉందనుకోండి, ఉబ్బసం కావచ్చు, ఆయాసం కావచ్చు, అలాంటివి. అట్లనే షుగర్ వ్యాధి కావచ్చు, అలాంటివి ఇన్హెరిటెన్స్ గా పిల్లలకు రావడానికి అవకాశం ఉంది. ఆ విధంగా రావడానికి అవకాశం ఎంత ప్రాబబిలిటీ అనేది మనము బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇన్ జెనెటిక్ ఫీల్డ్, జన్యుశాస్త్ర పరంగా మనం ప్రాబబిలిటీని అంచనా వేయడంలో ఈ మన బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉపయోగపడుతుంది. అట్లనే సైకాలజీ, వాట్ ఈస్ సైకాలజీ? ఎస్, what is psychology? It is study of behavior, it is study of psyche, it is study of mind. రకరకాలుగా అనుకోవచ్చు అండి. ఇట్ ఈస్ సైన్స్ ఆఫ్ స్టడీయింగ్ బిహేవియర్ అని మనం అనుకుంటే, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన పరంగా బైనరీ అవుట్కమ్ అంటే ఓన్లీ 2 అవుట్కమ్స్, సక్సెస్ ఆర్ ఫెయిలియర్, 2 మాత్రమే ఉన్న పక్షంలో అతను ఏ విధంగా ప్రవర్తిస్తాడు మన గివెన్ కండిషన్స్ లో అనేవి మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఉపయోగించుకోవచ్చు, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అట్లనే ఎడ్యుకేషన్, మీరు అందరూ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నాం, మనందరం ఎడ్యుకేషన్ ఫీల్డ్ లోను, వీఆర్ ఆల్ ఇన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్. సో ప్రాబబిలిటీ, యూ కెన్ అసెస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఆర్ ఫెయిలియర్, దట్ ఈస్ పాసింగ్ ఆర్ ఫెయిలింగ్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ బేస్డ్ ఆన్ పాస్ట్ స్టడీస్. ఇవన్నీ కూడా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఉపయోగాలండి. నిత్య జీవితంలో జస్ట్ ఎవరైనా టాస్ వేస్తే బొమ్మ పడిందా, బొరుసు పడిందా, వెదర్ ఇట్ ఈస్ హెడ్ ఆర్ టెయిల్ కాదు. యూ హ్యావ్ టు నో ది రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఆఫ్ అవర్ స్టాటిస్టిక్స్. అది కేవలం మార్కుల కోసమో లేకపోతే ఇంకొక దాని కోసమో కాదండి. సో దీస్ ఆర్ ది ఒరిజినల్ లైఫ్ యూటిలిటీస్, యూసేజెస్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. డిడ్ యూ అండర్స్టాండ్? ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. Yes, sir. మనం స్టాటిస్టిక్స్ లో ఏది స్టాటిస్టిక్స్ అనే కాదు, మనం ఏ సబ్జెక్ట్ లోనైనా సరే ఒకటి నేర్చుకుంటే అది ఉద్యోగం కోసంతో పాటు మన నిజ జీవితంలో దాని యొక్క అప్లికేషన్ ఏదైనా ఉన్నదా లేదా అనేది కూడా మీరు గమనించాలి. ఏదో ఉత్తగా మార్కుల కోసం నేర్చుకున్నాం, లేదా దట్ ఈస్ జస్ట్ ఫర్ ఫన్, ఆర్ సార్ టోల్డ్ ఆర్ మేడం టోల్డ్, దట్ ఈస్ వై వి లెర్న్, దట్ ఈస్ నాట్ ది ఆన్సర్. వాట్ ఈస్ ఇట్స్ రియల్ లైఫ్ అప్లికేషన్, దట్ ఈస్ ఇంపార్టెంట్. అది చాలా ముఖ్యమండి. కాబట్టి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఈ విధంగా మనం నిజ జీవితంలో వాడుకోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే, సో యూట్యూబ్ లో ఎవరైతే చూస్తున్నారో, దోస్ హూ ఆర్ watching with the help of YouTube, I have shared the web links of tables, binomial distribution table, Poisson distribution table and normal distribution tables website links I have shared in comments section. కామెంట్స్ లో మీకు నేను టేబుల్స్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో వాటి లింక్స్ షేర్ చేశానండి. మీకు ఏమైనా కావాలి అంటే, ఆ టేబుల్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ లింక్ సహాయంతో టేబుల్స్ ను డౌన్లోడ్ చేసుకొని మీరు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, నేర్చుకునే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, దాని సొల్యూషన్స్ మీకు ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్.
Is it clear? Are there any doubts? No doubt. Okay, right. Thank you. We will come to know about Poisson distribution. చూడండి Poisson distribution గురించి నేర్చుకుందాం. సరే, ఈ థియరిటికల్ పార్ట్ I will explain after problems. Then you can easily understand. Okay? Yes, sir. Poisson distribution ఎప్పుడు, ఎందుకంటే మీకు మొదలై థియరీ చెప్తే వామ్మో ఇట్లా ఇది ఎట్లా చేస్తామో అని మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అదే మనం ఒకసారి థియరీ ప్రాబ్లమ్స్ చూసినాక థియరీ నేర్చుకుంటే, థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. You will be able to understand in an easier way if after doing the problems, if I explain the theoretical part. Okay? Yes, sir. ఫార్ములా కానీ అది కానీ మీరు థియరిటికల్ గా ముందే చూస్తే వామ్మో ఇది ఎట్లా ఎక్స్పాండ్ చేస్తారో, ఎట్లా చూస్తారో టేబుల్స్, ఈ విధంగా రకరకాలుగా మీరు భయపడతారు. కాబట్టి అలాంటి అవసరం లేకుండా ప్రాబ్లమ్స్ చేసినాక I will explain the theoretical part. Okay? So this, whatever that I told, this is the theoretical part of binomial distribution. You just pause the YouTube video and note down the theoretical part. Okay? Then coming to Poisson distribution, ఇది ఎట్లా చేస్తారు ఏమిటి అనేది చెప్తాను. సరే, కండిషన్స్ ఆర్ ఇంపార్టెంట్. కండిషన్స్ వరకు నేర్చుకోండి ఫస్ట్. చూడండి, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీరు టేబుల్స్ నిన్న షేర్ చేశాను కదా. యూ కెన్ అబ్జర్వ్ ద టేబుల్స్. ఎస్టర్డే ఇన్ ప్రీవియస్ క్లాస్ ఐ షేర్ ద టేబుల్స్. సో మాక్సిమం n ఈజ్ ఈక్వల్ టు, మీరు ఎవరైనా గమనించారండి n ఎంత వరకు ఉందండి టేబుల్స్ లో? 10 or 20 మాక్సిమం. ఇన్ అదర్ టేబుల్స్ యూ విల్ ఫైండ్ మాక్సిమం 20. ఆ 20 ట్రయల్స్ కంటే ఎక్కువ అయితే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే మనము లెక్కలు చేసినప్పుడు యూ మస్ట్ హ్యావ్ సీన్ 1/2 into 20 టైమ్స్ వచ్చింది అనుకోండి, ఇది టేబుల్ లేకపోతే మనం మల్టిప్లై చేసుకుంటూ పోయే వరకే చాలా టైం పడుతుందండి. సో వెన్ n ఈజ్ ఇన్ఫైనెట్లీ లార్జ్, binomial distribution cannot be used. It is very, very difficult. It can be used, but it is very, very difficult. It takes a lot of time and effort. సో అటువంటి పరిస్థితులలో మనము బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కు ఎక్స్టెన్షన్, లిమిటింగ్ ఫ్యాక్టర్ గా మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటున్నాం. సో వెన్ n ఈజ్, సో ఇది కనుక్కున్నవారు ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్, అతని పేరు కూడా పాయిజన్ అండి, సైమన్ డెనిస్ పాయిజన్ ఆర్ సైమన్ డెని పాయిజన్. సో ఇన్ 1837 he has given to the world Poisson distribution tables and Poisson distribution calculation. Okay? సో మీరు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా, ఇద్దరిలోనూ ఒకటే కామన్ ఉందండి. ఏంటో చెప్పగలరా? ఇద్దరు కూడా ఫ్రాన్స్ దేశానికి చెందిన వాళ్ళేనండి, గుర్తుపెట్టుకోండి. ఫ్రాన్స్ మ్యాథమెటిషియన్స్, ఫిజిసిస్ట్స్ ఆర్ స్టాటిస్టిషియన్స్, వాళ్ళే కనుక్కున్నారు ఇవి రెండు కూడా, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. కాబట్టి చూడండి, వెన్ n ఈజ్ ఇన్ఫైనెట్లీ లార్జ్, వెన్ n ఈజ్ more than 10 or 20, it is very, very difficult to calculate with the help of binomial distribution. అటువంటి సందర్భంలో మనము పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కు వెళ్తామండి. అదే మాదిరిగా మీకు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు చెప్పాను, సక్సెస్ ను దేంతో సూచిస్తామండి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో? ఎస్, సక్సెస్ ను దేంతో సూచిస్తున్నాం? P is probability of success. P. Q is probability of failure. P, Q లతో ఇవి రెండు కలిపితే ఒకటికి సమానమని కూడా చెప్పాను. When you combine these two, when you add these two, it will be equal to 1 అని చెప్పాను. సో ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో సక్సెస్ రేటు సాధ్యమైనంత వరకు సమానంగా ఉండటమో, ఎక్కువ తక్కువ ఉండటమో జరుగుతుంది. కానీ ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కు ఇట్ ఈస్ సక్సెస్ రేట్ ఈస్ వెరీ రేర్. ఈ రెండు కండిషన్స్ అప్లై అవుతాయండి, గుర్తుపెట్టుకోండి. ఒకటేమో n ఈజ్ లార్జ్, n ఈజ్ మోర్ దాన్ 50 ఆర్ మోర్ దాన్ 20, దెన్ యూ గో ఫర్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఈజ్ వెరీ లెస్, 0.2, 0.1, 0.05, 0.3, లైక్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి దేర్. సో ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్స్ షాప్ పోయి ఒక టీవీ కొనుక్కున్నారు అనుకోండి, దాదాపు ఒక 1000 టీవీలలో ఒక టీవీ మొదటి 2-3 రోజులకే ప్రాబ్లం ఇస్తుందండి. సో అంటే ఇక్కడ సక్సెస్ అనేది ఒక టీవీ ఫెయిల్యూర్ కావడాన్ని మనం ఆధారం చేసుకుంటే అది చాలా రేర్. ఒక
1,00,000 టీవీలలో ఒక టీవీనో 2 టీవీలో మొదటి రోజు నుంచే ప్రాబ్లం ఇస్తాయండి. సో ఇన్ దట్ కేస్ యూ హ్యావ్ టు యూజ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. సక్సెస్ అనేది ఆ టీవీ యొక్క ఫెయిలియర్ అనుకుంటే అది చాలా రేర్ గా జరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ లో మన దురదృష్టం, మన కర్మ, అది ఇమ్మీడియట్ గా ఫెయిల్ అవుతుంది కొన్ని రోజులు కూడా పని చేయకుండా. కాబట్టి ఎన్ ఇన్ఫైనైట్ గా ఉన్నప్పుడు, చాలా ఇన్ఫైనైట్లీ లార్జ్ అయినప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. మోర్ దాన్ 10, మోర్ దాన్ 15, మోర్ దాన్ 10, 15 అయినప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ దిస్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. అలానే అనదర్ థింగ్ ఈజ్ P is that is indicated by lambda. మీకు గ్రీక్ లాంబ్డాను ఉపయోగిస్తారు. లాంబ్డా సింబల్ ఇట్లా ఉంటుందండి, మీరు 10th వరకు నేర్చుకుని ఉండొచ్చు. దిస్ ఈజ్ లాంబ్డా సింబల్. లాంబ్డా అంటాం దీంట్లో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో. దిస్ ఈజ్ వెరీ రేర్ ఈవెంట్స్ ఉంటాయి అన్నట్టు. చాలా తక్కువ సందర్భాల్లో మనం సక్సెస్ ను చూడటం అనేది జరుగుతుంది దీంట్లో. అటువంటి సందర్భంలో మాత్రమే ఇది మనం ఉపయోగిస్తామండి. నెక్స్ట్ కంపల్సరీ ఇన్ఫైనైట్ గా ఉంటే మనం చేయలేమండి. ఇన్ఫైనైట్లీ లార్జ్ అంటే మోర్ దాన్ 15, మోర్ దాన్ 20 అన్నట్టు. కానీ ఇక్కడ దాదాపుగా అవుట్కమ్స్ అనేవి కౌంటబుల్ గా ఉంటాయి. అంటే మనం చేసిన మన యొక్క ప్రయోగం యొక్క ఫలితాలు ఖచ్చితంగా మనం కౌంట్ చేయడానికి వీలు ఉంటుందండి. అంటే ఇట్ మే బి సక్సెస్, ఇట్ మే బి ఫెయిలియర్. అది సక్సెసా ఫెయిల్ దాన్ని మనం కౌంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సక్సెస్ ఎన్నిసార్లు అయినాం, ఫెయిల్ ఎన్నిసార్లు అయినాం అనేది యూ కెన్ కౌంట్ ది అవుట్కమ్స్. ఫిజికల్ గా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని మీరు ఇట్లా కౌంట్ చేయగలుగుతారు. సో వీటిని బేస్ చేసుకొని మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామండి. సో ఇవి మెయిన్ కండిషన్స్. ఓకే, వెన్ n is more than 15, when n is more than 20, or sometimes when n is more than 10, you go for poison distribution. ఓకే, సో ఇది ఒక దీని యొక్క ఫార్ములా ప్లీజ్ నోట్ డౌన్. డైరెక్ట్లీ we will do one problem, okay, if time permits. So remember, tomorrow and day after tomorrow no class is going to be there. I have to attend election duties. Okay, so repu ellundi class undadandi, naku election duty unnadi. So tomorrow I have to report, and day after tomorrow is election day, D-Day, you know it. Okay, so note down the formula. Okay, it is there directly. I will show poison distribution. Is it visible to you? మీకు కనపడుతున్నదా అండి? నేను షేర్ చేసిన బుక్ కనపడుతున్నదా? ఇది నా వెబ్సైట్ లో ఉంచానండి. యూ కెన్ సీ ద ఫార్ములా. నోట్ డౌన్ దిస్ ఫార్ములా. మీరు ఫార్ములా చూడగానే కంగారు పడవలసిన అవసరం లేదు. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ హెడ్డింగ్ పెట్టుకోండి. యూ కీప్ ద హెడ్డింగ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. సో దిస్ ఫార్ములా యూ నోట్ డౌన్. Probability of R, or otherwise it is required probability of X is equal to R is equal to U to the power of N minus M into M to the power of R by, or otherwise E to the power of minus M into M to the power of R upon R factorial, or by R factorial. ఇట్లా కూడా చదవచ్చు అండి. అపాన్ R factorial అనొచ్చు, లేదా by factorial by R factorial అనొచ్చు. 2/3 అనొచ్చు, ఆర్ 2/3 అనొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకే, 5/6 అనొచ్చు, లేదా 5/6 అనొచ్చు అట్లా. సో దిస్ ఫార్ములా చూడగానే మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదండి. నేను చెప్తాను సార్, దీనికి కూడా టేబుల్ ఉంది. వితౌట్ టేబుల్ యూ కెనాట్ డూ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. టేబుల్ వాల్యూ లేకపోతే మీరు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ చేయలేరండి. నిన్న ఇచ్చిన టేబుల్స్ లో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన టేబుల్ కూడా ఉన్నది. ఓకే, హౌ టు చెక్ దట్ టేబుల్. అట్లానే ఇక ఇక్కడ చూడండి, ఇది కూడా రాసుకోండి. M is equal to NP. M is equal to NP. ఈ ఫార్ములా కిందనే. అట్లానే E is ఇది కాన్స్టెంట్ వాల్యూ అని. E is equal, ఇక్కడ E వచ్చింది కదా ఫార్ములాలో, దీని వాల్యూ కాన్స్టెంట్ అండి. దిస్ ఈస్ 2.71828. 2.71828. నోట్ డౌన్ దిస్ ఫార్ములా. అప్ టు దిస్ యూ నోట్ డౌన్. This and this. These three you note down. These three you note down. Over? Is it over? Yes, sir. Okay. Now, see, don't worry about the formula. If you do 1 or 2 problems, you will be able to understand very easily what is this. Okay, what it means.
ఆ ఫార్ములాను చూసి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదండి. టేబుల్ ఉంది. టేబుల్ సహాయంతో చాలా సులభంగా చేయొచ్చండి. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కానీ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కానీ. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. యు నోట్ డౌన్ దిస్ ప్రాబ్లమ్. ఓకే. Past police records. Note down this problem. Past police. Is it visible to you? Past police records. Are you able to see? Yes, sir. Now, past police records indicate a mean of 5 students. Indicate a mean of 5 not students, 5 accidents. Accidents. 5 accidents per month. Per month. Calculate the probability of accidents according to Poisson distribution. According to Poisson distribution. Calculate according to Poisson distribution. 0, 1, 2, 3, 4 accidents. చూడండి, పాస్ట్ పోలీస్ రికార్డ్స్ ఇండికేట్ ఏ మీన్ ఆఫ్ 5 యాక్సిడెంట్స్ పర్ మంత్. గత పోలీస్ రికార్డులను పరిశీలిస్తే ప్రతి నెల ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయండి? 5 యాక్సిడెంట్స్ అవుతున్నాయండి. ఎవ్రీ మంత్ 5 యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో రాబోయే 2-3 నెలలో 0 యాక్సిడెంట్స్, నెలకు 0 యాక్సిడెంట్స్ అయ్యే ప్రాబబిలిటీని కనుక్కోవాలి. నెలకు 1 యాక్సిడెంట్ అయ్యే ప్రాబబిలిటీ కనుక్కోవాలి. నెలకు 2 యాక్సిడెంట్స్ అయ్యే ప్రాబబిలిటీ కనుక్కోవాలి. నెలకు 3 యాక్సిడెంట్స్ అయ్యే ప్రాబబిలిటీ కనుక్కోవాలి. నెలకు 4 యాక్సిడెంట్స్ అయ్యే ప్రాబబిలిటీ కనుక్కోవాలి. క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సిడెంట్స్ అకార్డింగ్ టు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. Find number of, like this you keep. Find I am changing it. Find the number of accidents. 0, 1, 2, 3, 4. 0 అసలు యాక్సిడెంట్స్ అసలు ఏమి కాకుండా ఉండడానికి అవకాశం ఎంతున్నది? 1 కావడానికి అవకాశం ఎంతున్నది? 2 కావడానికి అవకాశం ఎంతున్నది? 3 కావడానికి అవకాశం ఎంతున్నది? 4 కావడానికి అవకాశం ఎంతున్నది? సో అది మనం కనుక్కోమన్నారండి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీలీ యూ కెన్ డూ. నేను ఒక్క ప్రాబ్లం ఇందులో 0 చేసినా 1 చేసినా కానీ మీరు ఈజీగా చేయగలుగుతారండి. రిమైనింగ్ యూ కెన్ డూ. నాకు ఫార్ములా చెప్పండి ఒకసారి. వాట్ ఈస్ ద ఫార్ములా? P of R. Just a minute. What is the formula? P of R. P of R, probability of R is equal to P of X is equals to R. I am not writing them all, just simply e to the power of E to the power of minus m into m to the power of R into m to the power of R by R factorial. R factorial. R factorial. This is the formula. Okay. Now ఇప్పుడు చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ R రిక్వైర్డ్ ఎంత ఉన్నదండి? ఎన్ని యాక్సిడెంట్స్ కావాలి? ఫస్ట్ 0. So I am writing P to the power of 0. P to the power of 0.
p of 0 is equal to e to the power of minus m. చూడండి ఈ వాల్యూ మీకు చెప్పానండి, దట్ ఈస్ కాన్స్టెంట్. నా కింద రాయించాను కదా ఈ వాల్యూ. వాట్ ఈస్ ఈ 2.71828. 71828 టు ది పవర్ ఆఫ్ m టు ది పవర్ ఆఫ్ మైనస్ m. చూడండి m అంటే మీన్ అండి. మీన్ ఇక్కడ లెక్కలో ఎన్ని యాక్సిడెంట్స్ రావడానికి అవకాశం ఉన్నదని ఇచ్చాడు ఎవ్రీ మంత్ 5. సో మైనస్ 5 2.71828 మైనస్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 5 ఇంటూ m టు ది పవర్ ఆఫ్ r. m ఈజ్ 5. m అంటే మీన్ అండి. గత రికార్డుల ఆధారంగా జరుగుతున్నది అనేది యావరేజ్. సో ఇట్ ఈస్ 5 టు ది పవర్ ఆఫ్ r రిక్వైర్డ్ ఎంతనండి 0 బై r ఫ్యాక్టోరియల్. r ఈజ్ 0. సో 0 ఫ్యాక్టోరియల్. మీకు అర్థమైందండి ఇది నేను ఎట్లా దీన్ని చేశాను? Did you understand? Shall I explain again? See, e to the power of minus m. ఈ వాల్యూ అనేది కాన్స్టెంట్ అండి. ఎవ్రీ ప్రాబ్లం లో కూడా మీకు టేబుల్ లో కూడా క్లియర్ గా ఉంటుంది. మీరేమి అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి. మీరు ప్రింట్ తీసుకొని పోబోయే టేబుల్స్ లో కూడా ఈ వాల్యూ ఉంటుంది 2.71828 అనేది. టు ది పవర్ ఆఫ్ మైనస్ m మనకు లెక్కలో ఇస్తాడు యావరేజ్ ఎంత అనేది. ఇక్కడ ఎవ్రీ మంత్ 5 యాక్సిడెంట్స్ అవుతున్నాయని ఉన్నది. సో యావరేజ్ ఈజ్ 5. m ఈజ్ 5. m మీన్స్ మీన్ ఇంటూ m టు ది పవర్ ఆఫ్ r. ఇప్పుడు r మనం ఫస్ట్ 0 తీసుకున్నాం కాబట్టి m టు ది m 5 టు ది పవర్ ఆఫ్ r దట్ ఈస్ 0 బై r ఫ్యాక్టోరియల్. r ఈజ్ 0 కాబట్టి దాని యొక్క ఫ్యాక్టోరియల్. ప్లీజ్ నోట్ డౌన్ అప్ టు దిస్. ఐ విల్ క్లియర్ ఇట్. I will clean the board. Please note down. Yes, sir. Completed. Okay. Because we have less than 6 minutes of time, actually. We have to finish it. Now you see, what are the values? Just again tell me. I have cleared the board, no? 2.71 to the power of 5 minus 5 minus 5 minus 5 minus 5 5 to the power of 0. Okay. 5 to the power of 0. 5 to the power of 0. 5 to the power of 0. Okay. So by 0 factorial. Zero factorial. 0 factorial. 0 factorial. Okay. అర్థమైందండి ఇది ఇంత కూడా చెప్పిందే. Is there any doubt in this one? No, sir. No. Oh, right. Thank you. So it is equal to ఇప్పుడు చూడండి నిన్న మీకు టేబుల్స్ షేర్ చేశాను కదా, మాకు దీని వాల్యూ ఏదైతే ఉందో యూ నీడ్ నాట్ క్యాలిక్యులేట్, డైరెక్ట్లీ ఇట్ విల్ బి అవైలబుల్ ఇన్ టేబుల్. ఇవి టేబుల్లో డైరెక్ట్ గా ఉంటాయండి, అందుకని టేబుల్ లేకపోతే మీరు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ చేయలేరు. సో ఐఎమ్ ఓపెనింగ్ ద టేబుల్. దిస్ వాల్యూ విల్ బి అవైలబుల్ ఇన్ టేబుల్. ఈ బుక్ లోనే చివర్లో ఉన్నాయండి, టేబుల్స్ కూడా ఉన్నాయి, నిన్న మీకు షేర్ చేసిన దాంట్లో కూడా ఉన్నది. సో డైరెక్ట్లీ ఐ విల్ షో హౌ టు చెక్ ది టేబుల్స్. ఓకే. యూ కెన్ సీ బైనామియల్ కోఎఫిషియెంట్స్ అని ఉన్న కింద చూడండి, వాల్యూస్ ఆఫ్ e టు ది పవర్ ఆఫ్ మైనస్ m ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇక్కడ కింద చూడండి, ఈ టేబుల్ ఎప్పుడు వాడతారు అనేది మళ్ళీ వచ్చినప్పుడు చెప్తానండి. ఇది కాకుండా దీని కింద ఉన్నది చూడండి, ఇదిగోండి e టు ది పవర్ ఆఫ్ మైనస్ m. యూ కెన్ చెక్ హియర్. The table are there in link. ఇప్పుడు e టు ది పవర్ ఆఫ్ మైనస్ m మనకు m ఎంత ఉన్నదండి ఇక్కడ 5 కదా ఉన్నది. Yes sir, 5.
డైరెక్ట్ గా 5 కింద ఏ వాల్యూ ఉన్నదో అది వేసుకోవటం. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్, ఈజ్ ఇట్ క్లియర్? Yes, e to sir. the power మైనస్ m అని ఇచ్చాడు. మైనస్ m వాల్యూ ఏదైతే ఉన్నదో ఇక్కడ క్లియర్ గా ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 వాల్యూస్ వరకు మనకు ఉంటాయండి, అంతకు మించి రాదు నార్మల్. ఓకే, సో డైరెక్ట్లీ యూ రిమెంబర్ దిస్ వాల్యూ 0.00638. ఓకే, 0.00638. అర్థమైందంటే ఎట్లా చూడాలో అర్థమైందా? Yes, sir. Sir, దీని once value- you share that. Yes, 0.00638 into 5 to the power of 0 అంటే ఎంత అండి? ఎనీ నెంబర్ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ 1. 1. ఓకే, ఎనీ నెంబర్ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్, సారీ మనకు ఫార్ములా ఏముందండి? మీరు తప్పు చెప్పారు నాకు. వాట్ ఈస్ ద ఫార్ములా? జస్ట్ వన్స్ యూ టెల్ మీ ద ఫార్ములా. ఈజ్ ఇట్ కరెక్ట్? E to the power. Yes, sir. Correct, sir. రైట్ రైట్. అట్లానే సో ఇది దిస్ ఈజ్ 0 ఫ్యాక్టోరియల్. సో బై, సో ఎనీ నంబర్ ఫ్యాక్టోరియల్ వస్తే 0 ఫ్యాక్టోరియల్, రిమెంబర్ ఇట్ ఈస్ నాట్ 0, ఇట్ ఈస్ 1. ప్లీజ్ రిమెంబర్ 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1. అది 0 కాదండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో సో ఇప్పుడు 0.00638 into 1, వాట్ ఈస్ ద ఆన్సర్? It is 0.00638. This is the answer. సో 0 కావడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే 0 యాక్సిడెంట్స్, అసలు ఒక నెల ఏమాత్రం యాక్సిడెంట్స్ కావడానికి అవకాశం లేని ప్రాబబిలిటీ 0.00638 అండి. సో ఆ విధంగా చూడాలి. డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్, ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. రైట్. దీన్ని ఇమీడియట్ గా చెప్తున్నాను, నెక్స్ట్ కూడా చెప్తున్నాను చూడండి. So you note down from YouTube because we have less than 1 minute time. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇది కూడా చెప్తున్నాను. ఇప్పుడు r is equal to 1 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 5 to the power 0 ప్లేస్ లో 5 to the power of 1 వస్తుంది. ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఓకే, ఇక్కడ 5 to the power of 1 అంటే ఎంత అండి? 5. దిస్ వాల్యూ ఇస్ కాన్స్టెంట్. ఇక ఈ ప్రాబ్లం మొత్తానికి ఈ వాల్యూ కాన్స్టెంట్ అండి, దీన్ని మార్చవలసిన అవసరం లేదు. ఒకటేసారి మనం ఇది కనుక్కున్నాము, సో ఇది కాన్స్టెంట్ గా ఉంటుంది లెక్క మొత్తం. బై 1 ఫ్యాక్టోరియల్ అంటే ఎంతండి? 1 factorial. 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 1. 0 ఫ్యాక్టోరియల్ అయినా 1 ఫ్యాక్టోరియల్ అయినా రిమెంబర్ ఇట్ ఈజ్ 1. సో ఆన్సర్